హే హాయ్ చింగు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్నం ఇంటరాక్షన్స్. అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే బోనాల పండుగ చూడ్డానికి వెళ్తున్నా. లాస్ట్ వరకు చూసేయండి. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయడం మర్చిపోకండి. ఈరోజు నేను మా మమ్మీ వెళ్తున్నాము. ఎందుకంటే అక్కకి లీవ్ దొరకలేదు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేద్దాం అనుకొని స్టార్ట్ అయ్యాము. అసలు ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తా అనుకోలేదు. చాలా షార్ట్‌గా ఉంది. అంతగా షూట్ చేసుకోలేకపోయాను. వద్దులే అనుకున్నా. బట్ ఇట్స్ ఓకే, షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటుందిలే అని చెప్పి పెడుతున్నాను. అక్క వచ్చుంటే వీడియో మంచిగా షూట్ చేసుకునేది. అక్క రాలేదు కదా! నేనే ఏదో నా మొహమాటంతో కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకున్నానంతే. ఇంకా బోనాల గురించి నాకేం తెలీదు కానీ చూడాలి, వెళ్ళాలి అనుకున్నా. వెళ్ళి వచ్చా. లాస్ట్ ఇయర్ బోనాల్ సెలబ్రేషన్స్ చూసాం కానీ అప్పుడు షూట్ చేసుకోలేదు. కానీ ఈసారి షూట్ చేయాలి అని వెళ్ళాను. చూస్తున్నారుగా ఎంతమంది ఉన్నారో బోనాలు పట్టుకొని గేట్ బయట పెద్ద క్యూ లైన్ ఉండింది. కానీ చాలా ఫాస్ట్‌గా దర్శనం అయిపోయింది. యాక్చువల్‌గా చాలా మంచిగా దర్శనం అయిందని చెప్తాను. యాక్చువల్‌గా ఈ ఒక్క గుడి ఉందనుకుంటాను. సో, చాలా మంది సరౌండింగ్స్ నుంచి బోనాలెత్తుకొని ఈ గుడికే వచ్చారు. అందుకే అంతమంది జనాలున్నారు. అండ్ ఆల్సో ఈ డ్రమ్స్ సౌండ్‌కి మాత్రం ఫుల్ ఫెస్టివల్ వైబ్స్ వచ్చాయి. నేనైతే ఫుల్ హ్యాపీ. అక్క గూడా వచ్చుంటే బావుండిండు. నెక్స్ట్ ఇయర్ మాత్రం బోనాలు ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారో తెలుసుకుందాం. మంచిగా ఎవరినైనా తెలంగాణ ఫ్రెండ్స్‌ని చేసుకొని ఇన్ పర్సన్‌గా తెలుసుకుందాం బోనాల గురించి. ఇక్కడ 20 బోనాలు చేస్తారని, గుడికొచ్చేయండని ఇక్కడ తెలిసిన ఒక ఆంటీ చెప్పారనమాట 1 వీక్ ముందే. ఇంక అప్పటి నుంచి బోనాల వీడియో పెట్టాలి నా చింగూస్ కోసం అనుకున్నా. బట్ ఇన్ డీటెయిల్‌గా ఏం ఉండకపోవచ్చు. అర్థం చేసుకుంటారు కదా అని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నా. ఈ క్లిప్ మాత్రం వేరే అన్న షూట్ చేశారనమాట. అక్కడ చాలా మంది జనాలున్నారు. నేను షూట్ చేసుకునేకి అస్సలు పాసిబుల్ అవ్వలేదు. అమ్మ అక్కడ ఒక అన్నని అడిగి ఇది క్లిప్స్ షూట్ చేపిచ్చింది. ఏం చేస్తున్నారు? ఏమి అనైతే తెలీదు కానీ చాలా మంది జనాలున్నారు. నేను, మమ్మీ వెళ్ళలేదు కానీ గుళ్ళో నుంచే చూసేసి షూట్ చేసుకొని వచ్చేసాము. మా సైడ్ అయితే ఏమైనా మొక్కు ఉంటే తీర్చుకోవడానికి మోస్ట్‌లీ మేమైతే చింతకొమ్మ దిన్నకు వెళ్తాము. అక్కడ ఏటలు కోసుకొని రిలేటివ్స్, ఫ్రెండ్స్‌ని పిలిచి పార్టీ ఇస్తారనమాట అమ్మ చెప్పింది. నాకైతే గుర్తులేదు. అప్పుడు నేను లిల్లీపుట్ కాబట్టి. మేము చిన్నగా ఉన్నప్పుడు అలా చేశారంట. అక్కడైతే నాకు బస్ బొమ్మ గూడా కొనిచ్చారంట. జనాల్ని చూస్తున్నారు గదా! దర్శనం చేసుకొని బయటకొచ్చే లోపల డబల్ అయిపోయారనమాట. ఎంతమందున్నారో. ఇంకా ఇటు సైడ్ చెప్పాను గదా! వెళ్ళాము. చూడ్డానికి అవ్వలేదని చెప్పి జస్ట్ షూట్ చేసుకొని వచ్చేసాం. నేను, మమ్మీ మాట్లాడుకుంటూ. ఇంకా ఇంటికొస్తూనే అక్కకి వీడియోస్ అన్నీ చూపిచ్చేసి అక్కడ జరిగిందంతా చెప్పేస్తున్నాను. అండ్ ఆల్సో మమ్మీ అయితే ఫాస్ట్‌గా చికెన్ వండేసింది. అండ్ యెస్, సండే అంటే ఖచ్చితంగా మా ఇంట్లో చికెన్ చేసుకుంటాము. మా అక్కని ఎందుకు చూపించట్లేదంటే నైట్ డ్రెస్‌లో ఉంది పిచ్చిదానిలాగా. అందుకే చూపించట్లేదు. మా అక్క ఫ్యాన్స్ ఎవరు హర్ట్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది. అండ్ నేనైతే చికెన్ ఎంజాయ్ చేస్తున్నా. థాట్స్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు. లవ్ యూ ఆల్.